మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి స్వగ్రామం బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆలా శ్రీకాంత్ రెడ్డి 768 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలోని 10కి 10 వార్డులు బీఆర్ఎస్ బలపరిచిన వారే కైవసం చేసుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. గుండాల మండలం వంగాల గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. యాదమ్మ నరసయ్య ఘన విజయం సాధించారు. ఏకంగా 111 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు. నరసయ్య గెలుపుతో వంగాల గ్రామంలో బీఆర్ఎస్ సంబరాలు మిన్నంటాయి. సీఎం రేవంత్ సొంత జిల్లా నారాయణపేటలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి మొండి చేయి ఎదురైంది. మంత్రి శ్రీహరి సొంత మండలంలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. మక్తల్ మండలంలో ఇప్పటి వరకు ప్రకటించిన మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. మంత్రి సొంత నియోజకవర్గంలో కారు జోరుతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చిట్టెం కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా, చిట్టెం నర్సిరెడ్డి శిష్యునిగా, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుగా కొనసాగుతున్నా కాబట్టి ఏనాడు కూడా చిన్న పదవి కూడా ఆశించలేదు. ఈరోజు నా గ్రామ ప్రజలుండి అన్న నీవైతేనే బాగుంటావు, మామ నీవైతేనే బాగుంటావు, ఈ మమ్మల్ని ముందు పడనీయరని చెప్పి నా దగ్గరకు వచ్చి నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్తే నేను వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను చేసిన 30 ఏళ్ళ సేవ
మా చిట్టెం రామన్న నాకు ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ వల్ల నేను దళిత బంధు తేవడం కానీ ఈ బీసీ బిడ్డలు ఉన్నారా వీళ్ళందరినీ నేను పొట్టలో పెట్టుకొని రామన్న అండతో చూసినందుకోసమే నాకు ఈ విజయం అఖండమని చెప్పి ఇది చిట్టెం కుటుంబం